హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను మంచి వంటకంతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే నేను చేయబోయే వంట వచ్చేసి కంద పులుసు అండి. కంద పులుసు దాని కాంబినేషన్ వచ్చేసి అప్పడాలు, వరమిరపకాయలు. ఇంకో కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్ అండి. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఆమ్లెట్ తినండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి అప్పడం, వరమిరపకాయలు నంచుకుంటే కాంబినేషన్ బాగుంటుంది కంద పులుసులో. ఈ కంద పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి కంద ఒక 1/2 కేజీ ఉంది. ఇది కంద అండి. దాని కాంబినేషను అప్పడాలు, ఊరమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి, కోడిగుడ్లు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ అండి. చూసారా కంద పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు మనం ఈ కందని చక్కగా పైన చెక్కు తీసుకొని శుభ్రం కడుక్కొని ముక్కలు కోసుకున్నాము. ఇదిగోండి కందని చక్కగా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకున్నాము. చూసారు కదా, ఈ సైజు కోసుకోవాలి ముక్కలు, మరీ చిన్నవి పోయకూడదు. ఈ ముక్కలను మనం ఇప్పుడు కుక్కర్లో ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ ఉడకబెట్టుకొని ఒక గ్లాస్ వాటర్, ముక్కలు మునిగేంత వరకు వాటర్, వీటిలో మనం కంద ముక్కల్ని వేసుకోవాలి. పెట్టుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని చక్కగా ఇట్లా కలుపుకొని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. ఇవ్వండి, ఇందాక మీకు చింతపండు చూపించలేదు. చింతపండు నానబెట్టుకున్నాము. చింతపండు పులుసుకి ఇందాక మీకు వీడియోలో చూపించలేదు. చింతపండు ఎట్లా నానబెట్టుకోవాలి. అలాగే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూపించలేదు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకున్నాం కదా. ఇదిగోండి 2 విజిల్స్ వచ్చినాయి. చక్కగా ఉడికినాయండి ముక్క. ప్లేట్లో తీసేసుకొని బాగా ఉడికిందండి. ఇదిగోండి కంద పులుసుకి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 2 గరిటెలు ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నుల్లిపాయ రబ్బలు ఒక 4, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి,
ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి, కొంచెం పసుపు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ద్వారగా వేగాలి. తర్వాత టమాటా ముక్కలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా చక్కగా వేగాలండి ఉల్లిపాయలతో పాటు. ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగినవి, టమాటా. ఇప్పుడు మనం కంద ముక్కలు వేసుకుందాం. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం, ముక్కలు మగ్గాలి. కన్నా ముక్కలు బాగా వేగినాయండి. ఇప్పుడు మనం తగినంత కారం, ధనియాల పొడి, వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కారం కూడా 1 నిమిషం వేగిన తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకోవాలండి, చింతపండు నీళ్ళు. ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ఆ మాత్రం వాటర్ సరిపోతాయండి, ముక్క ములిగేంత వరకు ఉంటే చాలు. పులుసు కాబట్టి కొంచెం ఎగస్ట్రాన పడతాయి వాటర్. కందతో ఇగురు కూడా చేసుకోవచ్చు అండి, అది కూడా బాగుంటుంది. ముందుగా మనం ఉప్పు కారం చూసుకుందాం. ఉప్పు పడుతుందండి, మనం కొంచెం వేసుకున్నాం ఇందాక, 2 స్పూన్లు ఉప్పు పడుతుంది. కారం కూడా 1 స్పూన్ వేసుకుందాం, స్పైసీగా ఉంటే బాగుంటుంది.
ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్లో కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే కొత్తిమీర ఉడికి ఫ్లేవరు కందకు పడుతుందండి. ఫైనల్లో కొంచెం వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టు. కంద పులుసు ఎంతవరకు రెడీ అని చూసుకుందామండి. చక్కగా రెడీ అయిపోయింది. ముక్క కూడా బాగా ఉడికినట్టుంది. ఉడికిందండి చక్కగా. ఇప్పుడు మనం ఫైనల్లో కొత్తిమీర వేసుకొని ఇంకానండి కంద పులుసు రెడీ. ఇప్పుడు మనం అప్పడాలు ఊరమిరపకాయలు ఆమ్లెట్కి రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఆమ్లెట్కి కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకొని ముందుగా ఒక 1/2 స్పూను ఉప్పు, ఒక 1/2 స్పూను కారం, చిటికెడు పసుపు, క్యారెట్ తురుమండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఒక 1/2 స్పూను వాటర్ పోసుకోవాలి. పోసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇట్లాగా. తర్వాత కోడిగుడ్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా, మనం పెన్నం పెట్టుకొని ఆమ్లెట్ వేసుకుందాం. ఇదిగోండి, ఆమ్లెట్కి ఒక పెన్నం పెట్టుకొని తవ్వీలు గుచ్చుకొని పెన్నం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం కదండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఎగ్గు, ఉప్పు, కారం అన్నీ కలుపుకున్నాం వేసుకొని ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం. వేసుకొని చక్కగా ఆయిల్ వేసుకోవాలి. చుట్టూ అట్లా ఆయిల్ పోసుకోవాలి, అట్లా తొందరగా వస్తుంది. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి, ఇంతేనండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మనం ప్లేట్లో తీసేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని జరా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇవ్వండి, అప్పడాలకి ఊరమిరపకాయలకి ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని తవిలి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ప్లేట్లో తీసేసుకొని
అలాగే ఊర మిరపకాయలు. మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి ఊర మిరపకాయలు. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన కంద పులుసు. కంద పులుసు, దాని కాంబినేషన్ అప్పడాలు, ఊర మిరపకాయలు, ఆమ్లెట్. 2 రకాలుగా చేశానండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకేమో అప్పడాలు, ఊర మిరపకాయలు, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆమ్లెట్ అండి. ఈ కాంబినేషను కంద పులుసులోకి ఎక్సలెంట్గా ఉంటుంది. వైట్ రైస్లో వడ్డించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారుగా కంద పులుసు, దాని కాంబినేషన్ వచ్చేసి అప్పడాలు, ఊర మిరపకాయలు, ఆమ్లెట్. ఈ వంటకం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?